విల్సన్ గారు, ఇక్కడ కీలకంగా చూస్తే ఏంటంటే ఇప్పుడు రెండు పార్టీలు స్టార్ట్ చేసాయి. సరే, అంటే ఎప్పటి నుంచో ప్రజల్లో ఉండడము, ప్రభుత్వాల వైఫల్యాలని ఎండగట్టడం అవన్నీ ఓకే, కానీ బట్ అఫీషియల్గా ఎలక్షన్ క్యాంపెయిన్ అన్నది మోదీ గారు వచ్చిన తర్వాతనే దాన్ని స్టార్ట్ చేశారు. దాన్ని కంటిన్యూ చేసే క్రమంలో ఓవైపు చంద్రబాబు నాయుడు ఆ యాక్టివిటీస్ స్టార్ట్ అయిపోయినాయి, జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేశారు, 30వ తారీఖు నుంచి వీళ్ళు కూడా స్టార్ట్ చేస్తున్న నేపథ్యంలో బీజేపీ పార్టీ ఏమైనా దీంట్లో కొద్దిగా వెనకబడిందా అన్న అనుమానం కొద్దిగా కనిపిస్తుంది. ఎందుకంటే సీనియర్ నాయకులు వర్సెస్ కొత్త నాయకులు అన్నది ఏదో ఒక ఈక్వేషన్ని లేకపోతే ఆ ఫైట్ని ఏదో తెరపైకి తీసుకొచ్చేసి అసలు ప్రచారం పక్కకి వెళ్ళిపోయి కొత్త ప్రచారం జరుగుతుందని అనుమానం చాలా మందిలో ఉంది. మీరేమంటారు? గుడ్ ఈవినింగ్ దామోదర్ గారు, చిదంబరం గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలు మిత్రులందరికీ నమస్కారం. అసలు ప్రచారం ముమ్మరమైందే మోడీ గారు పర్యటన తర్వాత. ఈ మధ్య బుప్పడిలో జరిగిన మోడీ గారు ఆ సభ తర్వాత ఒక్కసారిగా రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం అలుముకుంది పెద్ద ఎత్తున. కాబట్టి ఎన్నికల ప్రచారంలో ఇప్పుడు వెనకబడలేదు. దానికి ముందుగా మేము అనేక కార్యక్రమాలు తీసుకొని పల్లె నిద్ర కార్యక్రమం చేసాము. అదేవిధంగా గ్రామాలు పోయే కార్యక్రమం చేస్తున్నాం. పోరుబాటు పేరుతో అనేక కార్యక్రమాలు తీసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలన్న ఒక నిర్ణయం తీసుకునే అమిత్ షా గారు ఇది భ్రష్టాచార ప్రభుత్వం అని బాహాటంగా చెప్పడం జరిగింది. అంటే మా స్టాండ్ క్లియర్. మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడించడం కోసం మేము తీసుకున్న లైన్ వై నాట్ 175 అంటే అర్థం ఏంటంటే 175 నియోజకవర్గాల్లో జగన్ ని ఓడించే ఒక కార్యాచరణ తీసుకుని మేము ముందుకెళ్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనిక పైన మేము అసలు 175 నియోజకవర్గాలు పోటీ చేయాలని, మా ఓటు సత్తా నిరూపించుకోవాలని మా కార్యకర్తలు ముమ్మరంగా ఊగిళ్ళూరుతున్న పరిస్థితుల్లో మా కేంద్ర పార్టీ అలయన్స్ ద్వారా ముందుకెళ్లాలని డిసైడ్ అయింది. అలయన్స్ రాజకీయం అనేది కొత్త కాదు బీజేపీకి. కాబట్టి పాత మిత్రుల్ని మా దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళతో కలిసి మేము జర్నీ చేయాలని డిసైడ్ అయ్యాము. ఆ చేసే క్రమంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుంది. వెళ్లే క్రమంలో ఈ రోజు కూడా మా పార్టీలో ఒక ఎన్నికల సమన్వయ కార్యాలయం కూడా విజయవాడలో ప్రారంభమైంది. దాని మీద మేము స్పష్టంగా వివిధ ప్రాంతాలకు సంబంధించి వందలాది ప్రచారకులు వాటి విస్తారకుల పేరుతో గ్రామాలకు వెళ్లి పనిచేయడం అనేది మొదలైంది. కాబట్టి ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ వెనుకబడలేదు. మా నిర్మాణంలో బూత్ కమిటీలు, మండల కమిటీలు, నియోజకవర్గ కమిటీలు ఇవన్నీ కూడా పటిష్టంగా చేసుకుని ముందుకెళ్తున్నాం. కాకపోతే ప్రజలకు ఏంటంటే భారతీయ జనతా పార్టీకి ఓటేసినా ఉపయోగం లేదని ఒక నిస్సృత మాట దాకా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ కూటమి తర్వాత ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాతనే ఈ కూటమి మరింత బలోపేతమైంది. అదే సమయంలో ప్రజల్లో కూడా చాలా చురుగ్గా వేగంగా మేము ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా స్పష్టంగా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని లక్ష్య ఛేదనం అనేది ఖచ్చితంగా జరుగుతుంది.